హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక రెడ్డి వ్లాగ్స్. ఇలా చాలా రోజులైంది వీడియో చేయక. నార్మల్గా రెగ్యులర్గా ఏం వీడియో పెట్టాలో అర్థం అవ్వట్లేదు. అందుకే రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను, కానీ వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే ఏం వీడియో అదే రెగ్యులర్గా బయటకు వెళ్తే ఏదైనా డిఫరెంట్ వీడియో తీయొచ్చు కదా. నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నాం, వెళ్ళడం కుదరట్లేదు, అందుకే ఏ వీడియో తీయలేదు. ఇవాళ ఒక రెసిపీ తీసుకొని వచ్చాను. ఏంటంటే కోవాతో గులాబ్ జామున్. ఎప్పుడు మా ఇంట్లో గులాబ్ జామున్ చేసినా కోవాతో గులాబ్ జామున్ చేస్తాను. ఇది 1/2 kg కోవా ఉంది. కోవాతో అంటే నాకు ఇష్టం, మా హస్బెండ్కి పౌడర్ ఇష్టము. అండ్ నాకైతే మాత్రం కోవాతో చేసి గులాబ్ జామున్ ఇష్టం. చూపిస్తాను ఆ రెసిపీ మీకు కూడా, చాలా ఈజీగా అయిపోతుంది. కోవా వచ్చేసి చాలా మెత్తగా ఉంది. దీనికి బైండింగ్ గురించి అనేసి ఇందులో మైదా కలుపుకుంటాను. మైదా తీసుకొని పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్, ఫస్ట్ ఒక 2 స్పూన్స్ కలుపుకొని చూడాలి. ఒక 2 స్పూన్స్ మనకు బైండింగ్ వచ్చేంత వరకు, మన గులాబ్ జామున్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ చేయడానికి వచ్చేంత వరకు. నార్మల్గా రెగ్యులర్గా ఇంత మెత్తగా ఉండదు, ఎందుకు మరి వాళ్ళు ఇంత మెత్తగా వచ్చింది. బైండింగ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం ఇది కలుపుకుందాం మైదా. ఓకేనా? ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పడుతుంది ఇంత, ఎందుకంటే చాలా మెత్తగా ఉంది కదా. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. నాకు చాలా ఇష్టం తెలుసు అసలు నార్మల్గా పౌడర్, మనకు బయట దొరికే పౌడర్తో అసలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కోవాతో గులాబ్ జామున్ చేసుకుంటే నార్మల్గా మనకు రెగ్యులర్గా బయట దొరికేది నచ్చదు, అస్సలు నచ్చదు. ఇంకొక స్పూన్ పట్టేటట్టు. మనకు కంపల్సరీ మైదా ఇంత వేయాలి అంత వేయాలి అని చెప్పేసి ఏమీ లేదు, ఎందుకంటే మనకు బైండింగ్ వచ్చేదాన్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి కోవా డ్రై ఉందనుకోండి, మనకి ఇంత మైదా పిండి పట్టదు. అప్పుడు మనకి బాల్స్ కోవా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతుంది కదా, అలా విడిపోకుండా ఉండేటట్టు చూసుకొని కలుపుకుంటే చాలు. వేసుకున్నాను, ఇంత మిగిలింది. ఇది చాలా మెత్తగా ఉన్నందుకు ఒక 1.5 స్పూన్, ఇంకా నార్మల్గా నేను రెగ్యులర్గా వేసేదానికంటే ఎక్కువ పట్టింది. మంచిగా దీన్ని కలిపేసేసుకోవాలి. ఇప్పటిదాకా ఎలా ఉండే, ఇప్పుడు చూడండి మనకు బాల్స్ వస్తాయి. కనీసం ఇట్లా మనకి డోలాగా కనిపిస్తుంది చూడండి. ఇంట్లో ఈ కోవా గులాబ్ జామున్ విత్ ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ తెలుసు. అసలు ఎక్కువ చేసుకునేదాన్ని, కాకపోతే కొద్దిగా కంట్రోల్లో ఉండాలి. స్వీట్ కాబట్టి, అది హెవీ ఫ్యాట్ కాబట్టి కొద్దిగా కంట్రోల్లో ఉంటున్నాను, లేదంటే చాలా ఊకే చేసుకునేదాన్ని అసలు. ఇది ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసేద్దాము. ఇది రెస్ట్ అవుతున్న టైంలో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ గ్లాస్లో వేసుకుంటున్నాను. 2, 3 చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 గ్లాసెస్ వేసుకున్నాను. 3 గ్లాసెస్ షుగర్కి 1, 2, 3, 4, 5. 3 గ్లాసెస్ షుగర్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. స్టవ్ ఆన్ చేశాను, ఇది హీట్ అవుతుంది. ఇది హీట్ అయ్యేలోపు ఇలాచీ దంచుకుంటాను. ఒక 5 to 6 ఇలాచీలు, ఒక 7 వేసుకుంటాను. ఫ్లేవర్ బాగా వస్తుంది కదా, అందుకని వేసుకుంటా. ఇది దంచే ముందు కింద మ్యాప్కిన్ పెట్టుకుంటే సౌండ్ రాదు. ఇది మంచిగా దంచుకుందాం. ఇలాచీ దంచుకున్నాను. ఇలాచీ మనకు ఆ గులాబ్ జామున్కి వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మనకి స్వీట్నెస్ కనుక సరిపోకుంటే ఒక్కసారి స్వీట్ చెక్ చేసుకొని, ఇంకా లూజ్ ఉంది అనుకుంటే, వాటర్ ఇంకా థిక్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగే వేసామనుకోండి, మరి ఎక్కువ స్వీట్ అయిపోయినా బాధనే, ఎక్కువ వాటర్ లిక్విడ్గా ఉన్నా తినడానికి కూడా అంత టేస్ట్ బాగుండదు. సో వెయిట్ చేద్దాం. షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది, ఇంకొద్దిగా ఉందంటే. ఇది అయిపోయే వరకు మనకు అది కూడా రెడీ అవుతుంది. ఆ బాల్స్ కూడా చేసేసేసుకున్నాం. ఇంకా కొద్దిగా బాగా ఉంది షుగర్, కాకపోతే ఇంకొక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా డిసాల్వ్ అయింది. మనము ఇది బబుల్స్ రావడం స్టార్ట్ అయింది కదా, ఇది ఒక పొంగు వచ్చాక ఒక 5 minutes సిమ్లో పెట్టుకుందాం.
ఓ 7 minutes నుంచి బాయిల్ అవుతుంది. ఇది వేసేసేస్తాను ఇందులో. మిక్స్ చేసేసుకున్నాను. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసాను. ఇది పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు ఇది బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. కిచెన్లో కూర్చొని బాల్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం అని చెప్పి మంచిగా కూర్చున్నాను చూడండి. బాల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుందాము. ఎందుకంటే మనకి గులాబ్ జామున్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం బాయిల్ అది ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసేసుకుంటాను. చూడండి మనకి ఎంత ఇప్పుడు కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో. కోవా కాబట్టి మనకి ఇది ఇంత మెత్తగా ఉంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చూసి చేసుకోవాలి. కోవా కదా మనకు మొత్తం ఆయిల్లో విడిపోతుంది. అందుకే మైదా పిండి బైండింగ్ గురించి వేస్తాము. కానీ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది తెలుసా దీన్ని. ఒక్కొక్కటి చేసుకుంటాను. తీసి పెడితే మొత్తము ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ మనకి ఏ క్రాక్స్ రాకుండా ప్రెస్ చేస్తూ మధ్యలో సెంటర్లో ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి జామున్. ఇలా చేసుకోవాలి. అన్నీ నేను ఈ సైజులో చేసుకుంటాను. టైం పడుతుంది చేయడానికి. ఎవరైనా హెల్ప్ ఉంటే ఇలాంటి పనులు త్వరగా అవుతాయి, కానీ ఒక్కరే చేసుకోవాలి అంటే టైం పడుతుంది. ఇంకొకటి చేసి చూపిస్తాను. తర్వాత మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో చూపిస్తాను. ఓకేనా గైస్. పాప స్కూల్కి వెళ్ళింది, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. పాపకు చెప్పలేదు వాళ్ళు కూడా నేను గులాబ్ జామున్ చేస్తున్నానని చెప్పి. వచ్చే వరకు చేసి పెడితే ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చే వరకు మనం ఏమన్నా చేసి పెట్టామనుకోండి, ఎంత ఎంజాయ్ చేసుకుంటా తింటారో తెలుసా. ఎంత ఖుషి అవుతారో అసలు. మా పాపకి ఫుల్ ఖుషి అయిపోతుంది. అసలు నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నేను మాట్లాడతానా అని మాట్లాడడానికి వస్తుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే ఏదో ఒక ముచ్చట స్టార్టింగ్లో ఎలా ఉండేదని స్టార్టింగ్ ఏం మాట్లాడాలో అర్థం కాకపోయింది. ఇందులో నుంచి గీ చూడండి ఎలా వెళ్తుంది. ఇదిగోండి, ఇది అది కదా, కోవా కదా, హ్యాండ్స్ గీ అయిపోతుంది మొత్తం. ఓకే, అన్ని ప్రిపేర్ చేసుకున్నాక కలుస్తాను. బాయ్. బాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఓకేనా. ఫ్రై చేసుకోవాలి. ఇవి లోలో పెట్టుకోవాలి. మొత్తము నార్మల్ హీట్ ఉన్నప్పుడు మనము పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. చూడండి నాకు ఇలా డార్క్గా కాల్చుకుంటేనే నచ్చుతుంది. ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. గులాబ్ జామున్ అంటే కొంతమంది లైట్గానే కాల్చుకుంటారు, కాకపోతే నాకు పర్సనల్గా ఇలా డార్క్ వేసుకుంటేనే ఇలా ఎంత బాగా వచ్చింది చూడండి కలర్. మిగతా కూడా వేసేసుకుందాము. ఒక 1 minute వీటిని కలపొద్దు. అండ్ పక్కన ఇది చూడండి వేసేసాను సిరప్లో. ఇవి ఫ్రై అవుతున్నాయి సిరప్లో. ఇది వేసుకున్నాం కదా, పెట్టేసుకోవాలి. లుక్వామ్ ఉండాలి. ఎక్కువ హీట్ లేదు సిరప్, ఎక్కువ కూల్ లేదు.
చూడండి అవే టర్న్ అవుతున్నాయి కొన్ని. ఇది చూడండి ఇంకా అక్కడ కొద్దిగా త్వరగా అయిపోయాయి. అది కొద్దిగా హీట్ ఎక్కువ అయిన ఆయిల్ నేను ఇక్కడ పెట్టి వచ్చేసరికి చూడండి ఇలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా అవుతుంది బ్రౌన్. అలా అయినా లేదంటే ఇలా సైడ్కి కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. కొద్దిగా మనకి సైజులో కూడా వేసిన దానికంటే కొద్దిగా సైజులో కూడా పెద్దగా అవుతుంది. ఇది మనకు డార్క్ కలర్లో వచ్చే వరకు ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా డార్క్ అవుతుంది, ఇంకా డార్క్ అవ్వాలి. ఇది కూడా ఏ కలర్కి వచ్చాయి, ఇంకొద్దిగా డార్క్, కొద్దిగా తీసేసుకున్నాం. స్టార్టింగ్లో మనం ఇలా తిప్పకూడదు. ఇది మీద మనకు క్రిస్పీ లేయర్ వచ్చిన తర్వాత నార్మల్గా ఇలా తిప్పొచ్చు, కానీ స్టార్టింగ్లో ఇలా తిప్పితే మనకు విరిగిపోతాయి జామున్స్. రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఇవి అందులో సిరప్లో వేసేసుకుందాము. ఓ 1 అవర్ ఇలా పెట్టేసేస్తే 1 అవర్లో మనకు అయిపోతుంది ఇది గులాబ్ జామున్. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి రెడీ అయిపోయింది మన రెసిపీ గులాబ్ జామున్. 1 అవర్ అయింది కదా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసి. చూద్దాము కొద్దిగా. వావ్, లుక్ ఎట్ యమ్మీ. చూపిస్తాను. సీ దిస్ యమ్మీ గులాబ్ జామున్. ఎంత బాగా వచ్చింది చూడండి. కట్ చేసి చూపిస్తాను నేను. ఇంకా కోవాతో గులాబ్ జామున్, కోవా కాబట్టి దీని మీద మనకు ఇలా టెక్స్చర్ కూడా కొద్దిగా రవ్వ వచ్చినట్టు మీదికెని. కోవా మనకి రవ్వ లాగా ఉంటుంది కదా, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది కదా పౌడర్ లాగా. చూడండి చూపిస్తాను కట్ చేసి. ఎంత చాలా బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి గులాబ్ జామున్ చాలా బాగుంది చూడడానికి కూడా. ఇదిగోండి కట్ చేసి చూపిస్తాను. సర్వ్ చేసుకుందాము. 1 కొద్దిగా సిరప్. చూడండి కట్ చేసి చూపిస్తాను టెక్స్చర్ కానీ అది కానీ ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, ఇదిగోండి ఎంత మెత్తగా వచ్చింది. జ్యూస్ ఇందులో నుంచి జ్యూస్ వస్తుంది. చూడండి టెక్స్చర్ కానీ ఇది కానీ ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కానీ ఇది కానీ చాలా బాగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది. తిని చూసి చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందో.
బాగుంది. నోట్లో పెట్టుకోగానే నోట్లో మెల్ట్ అయిపోతుంది. దాన్ని మనం చూ చేద్దామన్నా చూ చేయలేకపోతాం, అంత మెత్తగా వచ్చింది. ఇట్లా వెళ్ళిపోతుంది ఎన్ని తిన్నా. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే ఫుల్ లెంత్ బ్లాగ్ ప్రియాంక రెడ్డి బ్లాగ్స్లో ఉంది. మీరు కూడా వెళ్ళి చూసి ట్రై చేయండి. ఫుల్ యమ్మీ. మీ ఇంట్లో ఎవరికైనా ఫెస్టివల్స్కి కానీ చేసి పెట్టారనుకోండి, ఫేవరెట్ అయిపోతుంది అందరికీ. కోవా గులాబ్ జామున్ రెసిపీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.